గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని, విద్యుత్ రంగంలో 49,596 కోట్లు అప్పులు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. ట్రూ యాప్, ఇంధన సర్ఛార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. గృహ వినియోగదారులపై 45% ఛార్జీలు పెంచారని వివరించారు. టారిఫ్ ద్వారా 16,699 కోట్లు, ట్రూ యాప్ ద్వారా 5,886 కోట్లు, ఇంధన ఛార్జీలు 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,607 కోట్లు మేర వసూలు చేశారని తెలిపారు. పవన విద్యుత్తులో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారన్నారు. అసమర్థ పాలనతో విద్యుత్ రంగం 47,741 కోట్లు నష్టపోగా విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు 1,29,503 కోట్లు నష్టం జరిగిందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని, వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. థర్మల్ విద్యుత్ ను గ్రీన్ హైడ్రోజన్ గా మార్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయని వివరించారు.